మకర రాశి. ఈ రాశి వారు ఆచరించే కార్యక్రమాలలో పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ పట్టుదల ఎలా ఉంటుంది అంటే, తక్కువ విలువైన వస్తువుల్ని కూడా పట్టుదలతో ఎక్కువ ఖరీదు పెట్టుకునేసేటువంటి పరిస్థితికి వ్యక్తి ప్రవర్తించే అవకాశం ఉంది. తద్వారా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పట్టుదలను పట్టు విడుపులు అనేటువంటి ధోరణిలో వ్యవహరించడం చాలా మంచిది. ఇతరులకు అప్పులు ఇవ్వడం మంచిది కాదు, అవి తిరిగి రావు. మాట్లాడే తీరులో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీకు సహకరించే వ్యక్తులు చాలా రకాలుగా ఉంటారు. అన్ని రకాల సహకారాలు మీకు వస్తున్నప్పటికీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోవడం విషయంలోనూ ఏ వ్యక్తి అయితే మీకు సహకరిస్తున్నారో ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు కఠినంగా మాట్లాడకుండా ఎదుటి వ్యక్తిని ప్రశంసిస్తున్నట్లుగా మాట్లాడడం ద్వారాను మీ యొక్క సహకారాలను పెంపొందించుకోగలుగుతారు. వాహనాలకు సంబంధించి కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రయాణం చేసేప్పుడు గౌతమ నామాన్ని జపించడం ద్వారా ఆ దోషాలను అధిగమించి గుణాన్ని పెంపొందించుకోగలుగుతారు. నూతన వాహనాలను కొనుగోలు చేయాలి అనేటువంటి సంకల్పం కూడా కలిగే అవకాశం ఉంది. కానీ కొంతవరకు వాయిదా వేయడం మంచిది. శ్రేయస్కరమైనటువంటి విధానాన్ని ఆలోచన చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకు పూనుకోవడం ద్వారా, ఆధ్యాత్మిక గురువుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం ద్వారా మీ యొక్క కృషి సత్ఫలితాలను అందజేస్తుంటుంది. ఏ దోషానికైనా నివారణ చర్య ముఖ్యం. కాబట్టి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతారు. ఏ సమయానికి మనకు డబ్బు అత్యవసరమో ఆ సమయానికి ముందు 3 గంటల ముందు నుంచి ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆ సమయానికి డబ్బు సమకూడడం, మీ కార్యక్రమం సులభంగా నెరవేరడం జరుగుతుంటుంది. దీన్ని స్వయంగా కూడా పరీక్షించుకోవచ్చు. మీరు చేసేటువంటి పనులలో లోపాలు ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు మీలోని గుణాలనే గుర్తించడం ద్వారా గౌరవిస్తారు. అలా గౌరవించారు కదా మీరు చేసే పనులన్నీ సరి అయినవే అని కాకుండా మిమ్మల్ని మీరు స్వయం పరీక్ష చేసుకుంటూ స్వయం నియంత్రణను పొందినట్లయితే ఎదుటి వ్యక్తులు మొహమాటం కొద్దీ పైకి అంటలేదు కానీ లోపల అనుకుంటారు అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. తద్వారా మీ గౌరవాన్ని మీరు పెంపొందించుకోవాలి అంటే స్వయం నియంత్రణ చాలా అవసరం. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా 2-3 మార్గాలలో అప్పైనా సరే లేక ఆదాయ మార్గమైనా సరే ధనాన్ని ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవడం అవసరం. అలా అని సిద్ధం చేసుకుని ఉండడం అంటే అప్పు తెచ్చి అట్టే పెట్టుకోవడం అని కాదు. అప్పు అవసరమవుతుందని మిత్రునితో చెప్పి అట్టే పెట్టడం మాత్రమే. అత్యవసరమైనప్పుడు మాత్రమే ఆ ధనాన్ని తెచ్చుకోవాలి. లేకపోతే మరొకందుకు ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఇతరుల సహాయ సహకారాలతో సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆ సహాయ సహకారం అనేటువంటివి మీకోసం జరుగుతుంది, మీ యొక్క అభివృద్ధికి కారణమవుతున్నాయి అనే దృష్ట్యా వారి యందు కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోవడము, వారిని ప్రశంసించడానికి, అది కూడా కృత్రిమంగా కాకుండా మనస్ఫూర్తిగా ప్రశంసించడానికి ప్రయత్నం చేయడము మీకే సత్ఫలితాలను అందజేస్తుంది. ఆ సహాయ సహకారాలు ముందు కూడా కొనసాగేలాగా మీకు ఉపకరిస్తుంది.